వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఉస్తాద్ భగత్ సింగ్ 19వ తేదీ రిలీజ్కి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు 16వ తేదీ అంటే మధ్యలో 2 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది విడుదలకి. మరి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో బిజినెస్ చేసింది అంటే దీని ప్రీ బిజినెస్ వాల్యూ ఎంత, థియేట్రికల్గా ఎంత గ్రాస్ సంపాదిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన దగ్గర ట్రేడ్ వర్గాలు అందించినటువంటి ఆ ప్రీ బిజినెస్ రిపోర్ట్ మన దగ్గర ఉంది, ఏ ప్రాంతానికి ఎంత బిజినెస్ అయిందని. సో ఇది అధికారికంగా ధృవీకరింపబడినటువంటి సమాచారం అయితే కాదు, ట్రేడ్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా గమనించాలి. సో ఇది ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్. ఆంధ్ర 55 కోట్లు. ఇక్కడ ఆంధ్ర అంటే నెల్లూరు నుంచి వైజాగ్ వరకు ఉండేటువంటి 6 ప్రాంతాలు: నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అలాగే ఉత్తరాంధ్ర లేదంటే వైజాగ్. సో 2 రకాలుగా వైజాగ్, ఉత్తరాంధ్ర 2 రకాలుగా కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. సో వైజాగ్ అనేది ఏంటంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ఏరియాలకు సంబంధించి మొత్తం కలిపి దాన్ని వైజాగ్ అంటారు, లేదంటే ఉత్తరాంధ్ర అంటారు. సో అది మొత్తం కలిపి 55 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ చేసింది. అంటే బయ్యర్లు దాని మీద పెట్టినటువంటి పెట్టుబడి అది. ఇక రాయలసీమ వచ్చేటప్పటికి 16 కోట్ల రూపాయలు. ఇక్కడ మన సినిమా పరిభాషలో దాన్ని సీడెడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో నాకు కొంచెం ఆ సీడెడ్ అనే మాట కష్టం అవుతుంది. ఎప్పుడో జమానా కాలంలో వాడే మాటలు ఇప్పటికీ అలాగే వాడుతున్నారు. తెలంగాణని నైజాం అని చెప్పేసి. సో మారిపోయిన తర్వాత కూడా తెలంగాణ, రాయలసీమ అని చెప్పేసి ప్రాంతాలుగా ఎప్పటి నుంచో పిలుస్తున్నప్పటికీ కూడా ఈ సినిమా పరిభాషలో మాత్రం వాటిని అలాగే ఆ పాత పదాలతోనే ఇప్పటికీ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. సో అది తర్వాత మారాల్సి ఉంది అది. సో రాయలసీమ వచ్చేటప్పటికి 16 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ. తెలంగాణ లేదా నైజాం 35 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ. ఇది 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే 106 కోట్ల రూపాయల వాల్యూ చేస్తాయని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఇక మిగతా భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా ఏరియాలు కలిపి 8.5 కోట్ల రూపాయల బిజినెస్ అయింది. టోటల్ అంటే భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు 114.5 కోట్ల రూపాయలు దీని వాల్యూ. ఇక ఓవర్సీస్ వచ్చేటప్పటికి 12.5 కోట్ల రూపాయలు. నార్త్ అమెరికా, మిగతా రెస్ట్ ఆఫ్ వరల్డ్ అన్నీ కలిపి 12.5 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే చాలా తక్కువగానే ఓవర్సీస్లో ఈ సినిమాకి బిజినెస్ అయిందని లెక్క. ఇక వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు టోటల్ మొత్తం తెలుగు రాష్ట్రాలు, ఇండియా ఇట్లా వరల్డ్ వైడ్ మొత్తంగా ఓవర్సీస్ అన్ని కలిపి చూసుకుంటే 127 కోట్ల రూపాయలు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి విషయం. సో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా వసూళ్లు చేయాల్సినటువంటి మొత్తం ఎంత అంటే సుమారు 200 కోట్ల రూపాయల గ్రాస్. సో అంత వస్తే 127 కోట్ల రూపాయల షేర్ వాల్యూ వస్తుంది అని చెప్పేసి ఒక అంచనా వేస్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. మరి చూద్దాం. అంటే 127 కోట్ల రూపాయలు అంటే ఓజీ తర్వాత, ఓజీ లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ తర్వాత చాలా తక్కువ కిందే లెక్క. ఇది 127 కోట్ల రూపాయలు. మనశంకర వరప్రసాద్ గారే, చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారే వరల్డ్ వైడ్గా 130 కోట్ల రూపాయలు అది ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్పారు. మరి దానికంటే కూడా 3 కోట్ల రూపాయలు తక్కువగా ఉస్తాద్ భగత్ సింగ్ బిజినెస్ అవటం అనేది మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. ఇక్కడ చూడొచ్చు. మరి ఇందులో నిజ జీవితంలో ఏదైతే పవన్ కళ్యాణ్ ఆచరిస్తున్నారో సనాతన ధర్మం, దానికి తగ్గట్లుగా ఆయన ఏవైతే ఆచరిస్తున్నాడో, అనుసరిస్తున్నాడో దాన్ని ఆ పాత్రలో, ఉస్తాద్ భగత్ సింగ్ పాత్రలోకి తీసుకువచ్చి హరీష్ శంకర్ అంటే ఆ ఇంగ్రీడియంట్స్ని దాంట్లో కలిపేసాడు, ఆ క్యారెక్టర్లో కలిపేసి మిక్స్ చేసి ఆ పాత్రను మలిచాడు. మరి అందు గురించి ఈ బొట్టు అదంతా కనిపిస్తుంది కూడా అందులో భాగంగానే. సో డైలాగ్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో దానికి సంబంధించినటువంటి. అంటే ఆ బొట్టు మీద కూడా డైలాగ్స్ ఉన్నాయి. సో ఇదివరకు మనం ట్రైలర్ విశ్లేషణలో మనం చెప్పుకున్నాం. మరి చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ 200 కోట్ల రూపాయల గ్రాస్ టార్గెట్ తోటి 19వ తేదీ మన ముందుకు రాబోతోంది. మరి అది ఎంత సునాయాసంగా ఆ
బెంచ్ మార్క్ను అది దాటి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.